హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ లర్న్. నేను ఈరోజు పాలకూర పప్పు రెసిపీ చేయబోతున్నాను. ఎంతో టేస్టీగా వచ్చేసింది. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. అందుకు నేను 5-6 మిర్చీలు తీసుకున్నాను, ఒక హాఫ్ ఆనియన్, టమాటో అండ్ ఎల్లిపాయలు తీసుకొని కుక్కర్లో వేసుకున్నాను అన్నమాట. ఇంకా పప్పు ముందే నానబెట్టాను, ఒక 10 మినిట్స్ నానబెట్టి చింతపండు కూడా అందులోనే వేసాను. ఈ వాటర్తో పాటు ఆ చింతపండు గుజ్జు అంతా తీసేసి మొత్తం ఒకేసారి కుక్కర్లో వేసేద్దాం అన్నట్టు. అందులో లేకపోతే సపరేట్ అయినా మీరు నానబెట్టచ్చు. నేను పాలకూర కట్ట సగం తీసుకున్నాను, అందులో మొత్తం అవసరం లేదు, మాకు ఈ పప్పుకి సగం సరిపోతుంది. సగం తీసుకొని ఈ చింతపండు అంతా గుజ్జు తీసేసి అంత వాటర్లో స్క్వీజ్ చేసేసి అది చింతపండు తీసేసి పక్కన పారేసి ఆ వాటర్ పప్పు ఉన్నది మొత్తం ఈ పాలకూర వేసేసాక ఇది కూడా వేసేసాను అన్నట్టు. పప్పు కూడా కొద్దిగా నానింది, వేసేసాను. అందులోనే పసుపు, కారం 1 స్పూన్ వరకు, ఇంకా ఉప్పు, సాల్ట్ కూడా 1 స్పూన్ వరకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, దాల్చిన చెక్క కూడా వేసేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాను అన్నమాట. కిందికి పైకి మొత్తం చేసేసి వాటర్ కూడా అడ్జస్ట్ చేసేసి విజిల్ పెట్టేశాను. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది, మనం నానబెట్టాం కాబట్టి 2 విజిల్స్ సరిపోతుంది. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా నానితే ఇలా కుక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు సపరేట్గా పోపు చేయడానికి ఇందులో ఒక కడాయి తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, హాఫ్ ఆనియన్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసి కొద్దిగా ఈ పప్పు మొత్తం ఇందులో వేసేసాను అన్నమాట. చూడండి, పప్పు ఓ 10 మినిట్స్ వరకు ఫ్రై అయితే కొద్దిగా చాలు. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది చింతపండు వేయడం వల్ల. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.